స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సీజర్స్ పైన దృష్టి పెట్టాలని పిలుపు, జిల్లా ఎస్పీ దీపిక హితవు. ఎన్డీఏ పార్టీ బలపరిచిన అరకు పార్లమెంటరీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత మరియు 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాకినాడ రూరల్ మండలంలో రేపూరు గ్రామంలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపాలి. కాకినాడ రూరల్ సిఐ కె శ్రీనివాస్ పిలుపు. ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు లావాదేవీలు రవాణా జరగకుండా నిఘా పెంచాలంటూ వివిధ శాఖల జిల్లా అధికారులను జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. సీజర్స్ పెంచి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ సూచించారు. జిల్లా స్థాయి విజిలెన్స్ ఈఎస్ఎంఎస్ ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ నోడల్ ఆఫీసర్ల సమావేశాన్ని కలెక్టర్ తన ఛాంబర్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో అన్ని రకాల ప్రలోభాలను అరికట్టడానికి నిఘా పెంచాలని ఆదేశించారు. నగదు, మద్యం, వివిధ రకాల పరికరాలు, వస్తువులు, వస్త్రాలు, ఆభరణాల అక్రమ రవాణాపైన దృష్టి పెట్టాలని సూచించారు. అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, పరికరాలు, వస్తువులను సీజ్ చేయాలని ఆదేశించారు. గత ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో ఇప్పటివరకు జరిగిన సీజెస్ పైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 17.84 లక్షల నగదు, 29,148 లీటర్ల మద్యం, 29.35 లక్షల విలువైన డ్రగ్స్, 10.38 లక్షల విలువైన లోహ పరికరాలు, 31.01 లక్షల విలువైన వివిధ రకాల వస్తు సామగ్రి కలిపి మొత్తం సుమారుగా 1,17,32,501 రూపాయల విలువైన వాటిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేయాలని, నిఘాను నివృత్తం చేయాలని ఆదేశించారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది కూడా అప్రమత్తం కావాలంటూ సూచించారు. ముఖ్యంగా మద్యం విక్రమాలు, అక్రమ రవాణాపైన దృష్టి పెట్టాలని సూచించారు. మద్యం విక్రయాలు పెరిగిన చోట కారణాలు ఆరా తీయాలని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ క్రియాశీలం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. భారీ నగదు లావాదేవీలపైన ఆదాయము పన్ను శాఖాధికారులు దృష్టి సారించాలంటూ సూచించారు. సో మనము కమిటీ ఒకసారి ఇంకేమైనా సజెషన్స్, బికాస్ ఈవెన్ అదర్స్ ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సమ్ డిస్ట్రిక్ట్స్ దే ఆర్ ఏబుల్ టు సీజ్ గోడౌన్స్ విచ్ హ్యాడ్ ఫ్రీబీస్ ఆల్సో ఇన్ దట్. బట్ మన దగ్గర మనం ఓన్లీ రెగ్యులర్ వయలేషన్స్ ఇలాంటి వాటిని చేస్తున్నాం కానీ ఇంకా ఫ్రీబీ దృష్టిలో మనం పెద్దగా ఏం పట్టుకోలేదు. సో ఇఫ్ వెదర్ వీ హ్యావ్ ఎనీ మోర్ ఇన్పుట్, సజెషన్స్ ఎక్సెట్రా టు టేక్ ఎనీ ఫర్దర్ యాక్షన్ ఏమైనా ఉంటే మీది ఎక్సైజ్ కూడా ఒకసారి చెప్పాలి. మీరు ఏమో డైలీ 30% అబౌవ్ అన్ని సమ్మర్ సీజన్, లోకల్ ఫెస్టివల్స్ అని రాసి జస్టిఫై చేసి ఇచ్చేస్తున్నారు. బట్ మనకు చాలా చోట్ల మన అంటే ఎఫ్ఎస్టీస్ 1 or 2 ప్లేసెస్లో ఊరికే కనిపించినప్పటికే ఎక్కడైనా జిఎస్టీ అండ్ ఎస్పెషల్లీ ఐటీ నుంచి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఆల్సో వన్ మూడవది బోర్డవల విజయవాడ. So all the staff from different divisions we have this location we are willing to operate integrated check post ani all staff ichesare. అయితే మీ నాతో also Same location everybody will start finding ways to operate like this man for special the point and also the other way it can be checked. Oh no, then no. That is the problem. So yesterday ordinance without bills. So similarly there must be old merchants also. So if you have జిల్లా ఎస్పీ దీపిక ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నగదుని సీజ్ చేసుకున్న సంఘటనలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇతర వాహనాలతో పాటుగా బస్సులను కూడా విస్తృతంగా తనిఖీ చేయాలని సూచించారు. ఎఫ్ఎస్ఈ బృందాల సభ్యులంతా తనిఖీలకు హాజరు కావాలని అన్నారు. సీజర్స్పై దృష్టి పెట్టాలని అన్నారు. అనవసరంగా ఎవరిని వేధించవద్దని, తప్పుడు కేసులు పెట్టవద్దని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, డిఆర్డీఓ ఎస్ఓ అనిత, సిపిఓపి బాలాజీ, ఎక్స్పెండిచర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఆడిట్ ఆఫీసర్ అరుణ్ కుమారి, ఎంసీసీ నోడల్ ఆఫీసర్ అరుణశ్రీ, ఎలక్షన్ సూపరింటెండెంట్ ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీగా గుర్తించాం. అయినా అక్కడ సీజర్ ఇస్ లెసర్ దెన్ అదర్ కాన్స్టిట్యుయెన్సీస్. ఓన్లీ ఎస్కోటా కాన్స్టిట్యుయెన్సీ సీజర్ ఇస్ హైయర్. అది కూడా గాంజా సీజర్ వల్ల దాని హైయర్ సీజర్ అయింది. అదర్వైజ్ మిగతా కాన్స్టిట్యుయెన్సీస్ అన్ని ద సీజర్ ఇస్ వెరీ లో. రాజాం అయితే unacceptably low given that it's an expenditure sensitive constituency. So ఈ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు
దయచేసి ఎక్కువ ఎఫర్ట్ పెట్టండి, ఎస్పెషల్లీ రాజా, బొబ్బిలి అండ్ గజపత్ నగరం కాన్స్టిట్యుయెన్సీ, సో దట్ వీఆర్ ఏబుల్ టు ఫర్దర్ ఇంప్రూవ్ ద ఫిగర్స్. థ్యాంక్ యూ. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాకినాడ రూరల్ మండలంలో రేపూరు గ్రామంలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు గాను ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ రూరల్ సీఐ కె శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల ప్రకారం రేవూరు గ్రామంలోని సిఆర్పీఎఫ్ దళాలతో కలిసి కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఇంద్రపాలెం ఎస్ఐవి మణికుమార్, ఏఎస్ఐ శ్రీనివాస్, సిఆర్పీఎఫ్ పోలీస్, ఇంద్రపాలెం పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయిన కాడి నుంచి కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం మేము సాయుధ బలగాలతోటి ప్రతి గ్రామంలోనూ రూట్ మార్చ్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రేపు గ్రామం రావడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా తమ నచ్చిన పార్టీకి నిర్భయంగా, నిజాయితీగా, ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసేందుకు కావాల్సిన వాతావరణాన్ని కలిగించడమే మా ప్రధాన విధి. దాంట్లో భాగంగా ప్రజలందరినీ సన్నద్ధం చేయడానికి రూట్ మార్చ్ చేయడం జరుగుతుంది. ఎన్డీఏ పార్టీ బలపరిచిన అరకు పార్లమెంటరీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత మరియు 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థుల గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాము అంటూ కోఆర్డినేషన్ కమిటీల సమావేశంలో 7 నియోజకవర్గాలకు చెందిన 3 పార్టీల ముఖ్య నాయకులు ముక్తకంఠంతో తెలియజేశారు. ఈ సమావేశానికి విచ్చేసిన అరకు పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ ప్రధాని మోదీ భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా అనేక సాహసోపేతమైన కార్యక్రమాలు చేపట్టారని, భారతదేశ ప్రజలంతా ప్రధాని మోదీ పాలనకై ఎదురు చూస్తున్నారని, రాష్ట్రంలోని 3 పార్టీల కలయికతో ప్రబంధనం సృష్టిస్తున్నామని, ముఖ్య నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థిని గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. కరోనా చేయాలనుకుంటారు, అక్కడ కాళ్ళ మీద నిలబెట్టాలనుకుంటారు. మనకి ఈ రోజు ఉద్యోగాలు ఉన్నాయమ్మా? ఏజెన్సీ డిఎస్సీ వచ్చిందా? ఉద్యోగాలు లేవు. సో మీరందరూ కూడా మరొకసారి నేను చెప్తున్నాను, కమలం గుర్తు గురించి ప్రతి ఒక్కరికి చెప్పడానికి రెస్పాన్సిబిలిటీ నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలి. పాడేళ్ళు ఉంటాయి, పాడేళ్ళు కానీ అరకులు కానీ ఉంటాయి, వెళ్ళి తీసుకుని ఇచ్చేయమ్మా. నీకు ఏ సమస్య వచ్చినా సరే రండి, మనం కలిసి పోరాడదాం, కలిసి సాధిద్దాం. ఓకే, మనం సాధించుకున్నాక మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మీకు ఇళ్ళు వస్తాయి. నేను దానికి మీకు గ్యారెంటీ ఇస్తాను. రంపచోడవరం మండలం సిరిగిందలపాడు గ్రామానికి చెందిన అడ్వకేట్ లక్ష్మీ ప్రసన్న రంపచోడవరం నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా
ఎన్నికల బరిలో దిగుతున్నారని సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడి చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ గతంలో రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చిన గిరిజనులు అభివృద్ధి చేయలేదని, వారికి కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించిన దాఖలాలు లేవని, తాను కూడా ఇదే ప్రాంతానికి చెందిన దాన్ని కావడంతో నియోజకవర్గంలోని ఉన్న సమస్యలు తనకు పూర్తి స్థాయిలో తెలిసినవేనని, నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీకి పంపిస్తే రంపచోడవరం నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానంటూ ఆమె అన్నారు. ఒక లీగల్ పరంగా అడ్మినిస్ట్రేటివ్ తెలిసిన ఎవరు గొంతెత్తి అసెంబ్లీలో మన సమస్యలు చెప్పలేకపోతున్నారు, అడగలేకపోతున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ మన సమస్యలు ఏంటి, ఆ సమస్యలకి ఏం చేయాలి అనేది మాత్రం అవగాహన లోపంలో ఉందండి గిరిజనులకి. కాబట్టి నేను ఆ అవగాహనని మా గిరిజనులకి కల్పించి వాళ్ళకి ఏం కావాలి అన్నది నేను మాత్రమే చేయగలను అనే నమ్మకంతో వాళ్ళు నన్ను నిలబెట్టారు. అలాగే నేను కూడా వాళ్ళ నమ్మకాన్ని బలపరుస్తూ నేను కనుక ఎమ్మెల్యే అభ్యర్థిగా నెగ్గితే ఆ తర్వాత ఏం చేస్తాను అన్నది మా గిరిజనులకి బాగా అవగాహన అయింది. ఎందుకంటే ఇక్కడ బాంధమాడు ఉందండి, అక్కడ బ్రిడ్జి లేదు. ఇక్కడ ఆ బ్రిడ్జి నుంచి లేకపోవడం వల్ల 6 కిలోమీటర్ల వరకు అర్ధరాత్రి అయినా సరే హాస్పిటల్కి వెళ్ళాలన్నా, పిల్లలకి బడికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సరైన దారి లేదండి. దానివల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వాలు ఎన్నోసారి ఆ బ్రిడ్జి కట్టిస్తాము, ఆ బ్రిడ్జి మీద నుంచే మేము నడిచొస్తాము అని ఎన్నో మాటలు చెప్పారు. కానీ అక్కడ ప్రజలకి ఏమీ చేయలేకపోయారండి. కాబట్టి వాళ్ళు నా మీద ఉన్న నమ్మకంతో మమ్మల్ని, మా బాధల్ని గుర్తించి మీరు నిలబడండి, మీరు మాత్రమే అయితే మాకు న్యాయం చేకూరుస్తారు అనే ఒక విషయంతో వాళ్ళు ముందు నిలబడి మమ్మల్ని నన్ను ఎన్నుకున్నారండి ఇండిపెండెంట్గా. సో కాబట్టి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నెగితే మాత్రం మా గిరిజనులకి ఏం చేయగలనో అవి అన్నీ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి చేస్తాను అని మాటిస్తున్నానండి. బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామం నుంచి పందిర్పక్క, ఊలపల్లి, బిక్కవోలు, ఆర్ఎస్పేట, బలభద్రపురం, తోసిపూడి మీదుగా సాగుతూ కొమరిపాలెం గ్రామం వరకు జరిగిన బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎదురు చూడరా బైక్ రావాలి, జీప్ ఎక్కాలి. సర్పంచ్ గారు, సత్యరెడ్డి గారు, నాగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిక్కవోలు మండలం వారి ఆధ్వర్యంలో ఈ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజున వేలాది మందితోటి ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీలో
మరి మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన నాయకులు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా ప్రజల నుంచి స్పందన, అపూర్వ ఆదరణ లభించింది. దానికి నిదర్శనమే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా మరి వాళ్ళ స్పందన వీడియోల రూపంలోనే మనం చూడవచ్చు. అదే కాకుండా ఈ మండు టెంట్లో కూడా వేలాది మంది కార్యకర్తలు, నాయకులు కూడా ఎండని సైతం లెక్క చేయకుండా పాల్గొన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకున్న అభిమానం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఉన్నటువంటి ఆదరణ అని మాత్రం చెప్పవచ్చు. మరి ఇది రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్లో ఈ రోజున ఈ జరిగిన ఈ ఏదైతే ర్యాలీలో పాల్గొన్నటువంటి నాయకులు, కార్యకర్తల యొక్క స్పందన ఉందో ఈ స్పందన బట్టి చూస్తేనే తెలుస్తుంది రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనపర్తి నియోజకవర్గంలో ఏ రకంగా మెజార్టీ వస్తుందా అన్నది. అంతేకాకుండా ఇక్కడ నాయకులకు, కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో మరి అనపర్తి నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ ఇచ్చి మరి ఎంపీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో మిగతా నియోజకవర్గాల కంటే కూడా అనపర్తి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ మనం ఇచ్చి ఎంపీ అభ్యర్థికి కానుకగా ఇద్దామని మాత్రం ఈ సందర్భంగా మన నియోజకవర్గ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. బెక్కోల మండలంలో అద్భుతమైన ర్యాలీ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. దీనికి సారథ్యం మా సూర్యనారాయణ రెడ్డి గారు, సత్యబాబు గారు ఆధ్వర్యం వహించారు. అద్భుతమైన స్పందన వచ్చింది. రాష్ట్రంలో అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి రానున్నది మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అదేవిధంగా ఇక్కడ అనపర్తిలో భారీ మెజార్టీతో మా సూర్యనారాయణ రెడ్డి గారు నెగ్గుతారని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. కానీ మా కార్యకర్తలందరినీ కూడా మరింత ఉత్సాహపరుస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేసిన సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం పట్ల మేము చేసిన ప్రణాళికలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. అందరినీ కూడా మేము రానున్న రోజుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి, సంక్షేమం అందిస్తామని చెప్పి ఈ సభ మీకు ఈ విధంగా హామీ ఇస్తున్నాను. ఈ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక ఐటీ హబ్గా, మెడికల్ హబ్గా, టెంపుల్ టూరిజం సిటీగా మారుస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను. కాకినాడ జిల్లా కెర్లంపూడి శ్రీ కోరుకొండ రామశేషగిరిరావు పంతులు స్థాపించిన పాఠశాలలో చదివిన 1982-83 బ్యాచ్కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమావేశం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. అదే పాఠశాలలో విద్యను అభ్యసించిన తెలుగు ఉపాధ్యాయులు కోపి కోటిలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి గౌరవించినందుకు గాను ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. జస్ట్ ఒకటే టైం లేదు కాబట్టి మనం కరెక్ట్గా 1 o'clock అందరూ లంచ్కి వెళ్ళిపోతాం. మన లోపల తగ్గ మాట్లాడుతాం. ఓటీ గారికి అయితే ముందు వాళ్ళని బాగా ప్రతి విషయంలో కూడా అప్రిషియేట్ చేసి ప్రతి లో చేశాను. అలాగే ఇంటర్మీడియట్ కూడా బైపీసీ కెర్లంపూడిలోనే చేశాను. అప్పట్లో నేను కాలేజీ ప్రెసిడెంట్గా నన్ను యునానిమస్గా సెలెక్ట్ చేశారు. సో సబ్సిక్వెంట్గా నేను పెద్ద కాకినాడ పిఆర్ కాలేజీలో డిగ్రీ చేశాను.
తర్వాత ఆంధ్ర ఒక పాప ఒక బాబు. నా పాప నేను చదవాలనుకున్న కోర్సుని నా పాప ద్వారా చదివించాను. MBBS మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ ర్యాంక్, MBBS గాంధీ మెడికల్ కాలేజ్ లో చదివింది. అలాగే లవ్ చూడండి, అందరూ కెమెరా గారు చూడండి. నవ్వడం కాదు, మనం నవ్వాలి చూసుకోండి. చెప్తాంటే ఫోటోని ఓకే, ఒకసారి అందరూ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ ఒకసారి 1 3 గట్టిగా ఈ యొక్క సందర్భంలో బలమైన ఉచితాలు కావాలండి. అదేవిధంగా పూలమాలతో థ్యాంక్ యూ, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మెయిన్ రోడ్ లో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించగా స్కూటీలో 15 లక్షలు గుర్తించి సీజ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.